ప్రతిపక్ష నాయకుడిగా బట్టిగారక్క నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కచ్చగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష. 19 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎమ్మెల్యేలకు కుంచకపోయే విధంగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓర్వలేని దళితుల పట్ల తన వివక్ష, తన కక్షను భట్టి గారిని తొలగించడం ద్వారా ఆయన పైశాచిక ఆనందాన్ని పొందిండు తప్ప ఏ రోజు కూడా దళితుల కోసం వాళ్ళు కనీసం మానవత్వం కూడా వాళ్ళు ప్రదర్శించలేదు అధ్యక్ష. అయినా మానసిక ధైర్యం కోల్పోకుండా ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ఆదిలాబాద్ పిప్పిరి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు రోజుల కొద్ది పాదయాత్ర చేసి అదే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మహిళలు, మైనార్టీలను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలో రాణించింది కాబట్టే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. వారు ఉప ముఖ్యమంత్రి అయింది. ఈ రాష్ట్ర ప్రజలకు ఏ బాగోగుల కోసం మనం బడ్జెట్ పెట్టుకుంటామో ఆ బడ్జెట్ పెట్టే ఆర్థిక మంత్రి హోదా వారికి ఇచ్చిండ్రు.